గారు ఈమె మీ దగ్గరికి ఎట్లా వచ్చారు? ఈ ఎలా ఈ కేసు మీ దగ్గరికి వచ్చింది? ఈ మాటలు. కాదు నేను లాయర్ దగ్గర క్లయింట్ ఎలా వస్తారు సార్? అట్లాగే సార్. ఇప్పుడు ఇంతమంది లాయర్లు ఉన్నారు మీ దగ్గర రావడానికి కారణం. అలా కాదు కదా, మనం గతంలో మనం చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక మంచి లాయర్ని ఎత్తుక్కునేటప్పుడు అతను ఎలాంటి వ్యక్తి, ఏంటి, నీతి నిజాయితీ ఉందా, దమ్మున్న క్యాండిడేట్ ఇవన్నీ ఎదుగుతారు కదా. కామన్గా మీరైనా నేనైనా ఎవరైనా అంది కదా. సో అలాగా అప్రోచ్ అయ్యారు. అంటే ఎలా అప్రోచ్ అయ్యారని నాకు తెలియదు. చాలా కమ్యూనికేషన్ ఉన్నాయి. ఆజాద్ అంటే మీకు బోల్డ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. సో మా టీంకి అప్రోచ్ అయ్యారు. తర్వాత నేను లేను, యాక్చువల్లీ నేను వేరే దగ్గర ఉన్నా. సో వాళ్ళు చెప్పారు, చెప్తే నేను మాట్లాడాను, ఫోన్లో మాట్లాడాను. ఫస్ట్ ఇది నాకు భయం వేసింది, ఎందుకంటే ఇది పెద్ద కేసు, మరి అవునా కాదా, నిజంగా ఉంటాయా లేవా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, మహిళలే రకరకాల కేసులు పురుషుల మీద పెడతా ఉన్నారు. మనం చూసాం కదా, రీసెంట్ కేరళ ఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. నిజమా కాదా అని చెప్పి నేను 4 రోజులు హోల్డ్ చేసి అవన్నీ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు కొంత రిసోర్స్తో అలా నియోజకవర్గంలో నిజమా కాదా ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మేము ఇది ట్యాకిల్ చేయడం జరిగింది. తర్వాత మా టీం వచ్చారు. ఇవాళ మీరు చూశారు కదా, నిన్న నేను అంతా చూశాను మొత్తం అన్నింటిలో. సో ఈరోజు మన ఆఫీస్కి రావడం జరిగింది. సార్ ఈమె ఎలా వస్తుంది ఆఫీస్కి అనేది చాలామంది మరి అంటే జనరల్గా తెలిసి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. మొత్తం మీరు వెనక నుంచి నడిపించారని బయట టాక్. లేదండి, నాకు తెలియదు. నిజం చెప్పాలంటే నేనైతే నడిపించలేదు. అంటే చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది తప్ప అదేం లేదు. మా టీము అది ఏదైతే ఉందో ఆమెకి ఏదైతే అది సపోర్ట్ చేశారు. సో ఈరోజు కొంత మేము మాట్లాడుకున్నాం అట్లా. ప్లస్ ఈరోజు ఏంటంటే నేషనల్ ఉమెన్ కమిషన్లో ఫిర్యాదు చేయడం కానీ, తర్వాత అతను అఫిడవిట్ తీసుకురావడం కానీ, అంటే పూర్వపరాలు పరిశీలించాలి కదా. మళ్ళీ చెప్తున్నాను, మీ ఇందులో రాజకీయాలకి ఎలాంటి కోణాలకి తావులేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నేను లాయర్గా మాత్రం నేను పోరాడుతున్నాను. ఒకటి. రెండోది ఈమె కూడా ఏ పార్టీ ఏమంటారంటే లాయర్ గారు వైసీపీ వ్యక్తి అని చెప్పి కనుక చూసుకోండి. నేను ఏ పార్టీ, నా ఫోన్ ఇస్తే చూసుకోమని ఎవరైనా చూసుకోమనండి. వైసీపీ వ్యక్తి కాదు మీరు, చూసుకోండి సార్, ఏముంది ఓపెన్ చేసి చూసుకోండి, ఏం పర్లేదు, సమస్య లేదు. అందులో నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, సభ్యత్వాలు ఉంటాయి కదా, సభ్యత్వాలు ఉంటాయి, అవి ఉంటాయి, కమిటీలో పేర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, నాకు సంబంధం లేదు అవన్నీ. అభిమానులు అని బయట, అందుకనే నేనే ఎవరికి అభిమాని, నేను అసలు నేను చాలా ఈగోయిస్ట్ అండి. నాకు నేనే అభిమాని, నాకు నేనే హీరో. ఎవరు హీరో ఎవరిని అడిగితే నేను ఆజాద్ హీరో అని చెప్పుకుంటా. నా పిల్లలకు కూడా అదే చెప్తా, ఓపెన్ చెప్తాను. మాకు ఎవరు లేరండి. పార్టీ నువ్వు ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక రకంగా చెప్పండి, రాజకీయ పార్టీ కూడా నేను రిజిస్ట్రేషన్ చేస్తా, మీకు తెలియదు ఏం కాదు. సో నేనేమంటున్నా అంటే మాకు పార్టీతో సంబంధం లేదు. పార్టీలు శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. ఇవాళ ఉన్న వ్యక్తి రేపు ఇంకో పార్టీకి పోవచ్చు. అప్పుడు ఏమంటారు మీరు? ఇప్పుడు ఉన్న వ్యక్తి జనసేనలో ఉన్నాడు, రేపు వైఎస్ఆర్సీపీకి వెళ్తే అప్పుడు పార్టీని బ్లేమ్ చేస్తావా? మీరు అది చెప్పండి, అది కాదు కదా. కాబట్టి మేము పార్టీతో మాకు సంబంధం లేదు, పార్టీ కార్యకర్తలతో మాకు సంబంధం లేదు. అందరూ మాకు దేవుళ్ళే, అన్ని పార్టీలు మాకు కావాల్సిందే. అతను వ్యక్తిగా మాత్రమే మేము పోరాడుతున్నాం. అతను అన్యాయం చేసి ఒక మగవాడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, అంతవరకు మేము పోరాడేది. ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేశాడంటే జనసేన అని చూపిస్తుంది. దాని ప్రకారం జనసేన పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అంటున్నాం. ఒకవేళ ఇండిపెండెంట్ చేస్తే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటాం. ఒకవేళ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఓడిపోయాడు అనుకోండి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటాం. అంతే కదా సార్? ఒకవేళ దిగిపోయాడు అనుకోండి, మాజీ ఎమ్మెల్యే అంటాం. అసలు ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక ఐటీ ఎంప్లాయ్ అనుకో, ఐటీ ఎంప్లాయ్ అంటాం. ఇప్పుడు ఈరోజు మీడియా ఎందుకు ఇంత తీసుకొస్తుంది దీని విషయాన్ని చెప్పండి. అంతే, పార్టీ మీద రచ్చ జరగడానికి విషయం ఏంటంటే అతను ఒక ప్రజాప్రతినిధి కేడర్లు ఉన్నాడు కాబట్టి అతను చేస్తే అటెన్షన్, ప్రజల అటెన్షన్ అటు వెళ్తాయి కాబట్టి మీడియా వస్తుంది. మరి నా దగ్గర చాలా కేసులు వస్తాయి. ఇట్లా మోసం చేసిన ఒక అబ్బాయి, ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక అమ్మాయిని మోసం చేశాడు. మరి అది ముమ్మిడివరం కేసు ఓపెన్ చెప్తున్నాను. మరి మీరు ఆ దాంట్లో హైలైట్ చేస్తారా, న్యాయం చేస్తారా? మాకు తీసుకొస్తారు, ఇప్పుడు అమ్మాయికి ఇదే ప్లేస్లో తీసుకొస్తారు, ఒక ఛానల్ వచ్చి కవర్ చేస్తుందా? ఇది ఎందుకంటే ప్రజల అటెన్షన్ ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇది అన్నీ వచ్చింది. కానీ అట్లాంటి కామన్ మ్యాన్కి ఎవరు పట్టించుకుంటారు సార్? ఓపెన్ చెప్పాలంటే నేను మళ్ళీ చెప్తాను, మీకు తెలియదు ఏం కాదు. అఘోర విషయంలో మేము పోరాడాం, సక్సెస్ అయ్యాము. అంతకుముందు వేరే దివ్యల మాధురి విషయంలో సక్సెస్ అయ్యాము. లేక భవానీ ఐలాండ్ కానీ చాలా కేసులు నేను పోరాడాను, అందరికీ తెలుసు. సో ఈ కేసు కూడా మేము ట్యాకిల్ చేస్తున్నాము. ఇంకోటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము ఖచ్చితంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇమీడియట్లీ. దేనికి సార్? చాలా మంచి ప్రశ్న అడిగాను. ఎందుకంటే ఆయన ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. హరిప్రసాద్ గారు ఒక ఆయన ఏమని అంటే, నేను నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం 3 ఒకటి త్రిసభ్య కమిటీ అని. ఆ త్రిసభ్య కమిటీ ముందు మీరు రేపు వెళ్తున్నాం, 2 డేస్లో 3 డేస్లో వెళ్తాం, అన్ని విధానం తీసుకుని చూపిస్తాం. మాకు కొద్ది శ్రమ తప్పిందని మేము అనుకుంటున్నాం. ఓకే, ఫైనల్గా ఈ కేసు గురించి కంక్లూడ్ చేస్తారు? ఖచ్చితంగా శిక్ష పడుతుందండి, చూడండి, మీరే చూడండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, ఇద్దరికి థ్యాంక్ యూ.